గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అక్బరు, బీర్బలు, తర్వాత తాన్సేన్ ఇలాంటి కథలు చెప్పుకుంటూ ఉంటాం. కొంత గ్యాప్ వచ్చినట్లు అనిపించింది. వీళ్ళ స్టోరీస్ మళ్ళీ ఏమైనా రిపీట్ చేద్దామా? బీర్బల్ గారి కథలు కాకుండా మనం ఎప్పుడు చెప్పలేదు కదా, తాన్సేన్ సంగతి చెప్తాం. ఓకే. ఈ తాన్సేన్ అనే ఆయన ఏంటంటే సంగీత విద్వాంసుడు. మ్. అక్బర్ పాదుషా కాలంలో బీర్బలు అక్బర్కి చిలకాడుగాను మంత్రిగాను ఉండేవాడని, తాన్సేన్ వాళ్ళ ఆస్థాన గాయకుడు అని చెప్తారు. తాన్సేన్ చాలా అద్భుతమైన గాయకుడు. సంగీతంలో మహాద్భుతాలు చేశాడు ఆయన. అయితే ఏమైందట, ఒకసారి బీర్బలు అక్బరు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ సంగీతం గురించి వచ్చి, దీపక రాగం బాగుంటుంది, దాంతో దీపాలు వెలిగిస్తారు అని బీర్బల్ అన్నట్టు. అనేసరికల్ నేను ఎప్పుడు వినలేదే, తాన్సేన్ ఎప్పుడు పాడలేదన్నాడు అక్బర్. అయితే బీర్బల్ ఏమన్నాడంటే, ఈసారి అడగండి, ఈ రాగం పేరు చెప్తే ఆయనే పాడతాడు అనేసరికల్లా ఒక మర్నాడో మూడో రోజు బీర్బల్ ఆస్థానంలో ఉన్నప్పుడు, అదే తాన్సేన్ ఆస్థానంలో ఉంటే అక్బర్ గారు అడిగాడట, దీపక రాగం పాడి వినిపించండి అని. ఈయన గతుక్కుమన్నాడు. దీపక రాగం చాలా అద్భుతమైన రాగం. ఆయన మాట్లాడకపోయేసరికల్లా అక్బర్, మీకు రాదా అంటే వచ్చు, మరి ఎప్పుడు ఎందుకు పాడలేదు, అంత అద్భుతమైన రాగం. బీర్బల్ కూడా చెప్పాడు చాలా అద్భుతంగా ఉంటుందిట. ధర్మగురు, నేను అంతఃపురంలో కూడా చెప్పాను, జనానాలో కూడా మాట్లాడితే వాళ్ళందరూ అన్నారు దీపక రాగం చాలా అద్భుతంగా ఉంటుంది, సరిగ్గా పాడితే దాంతో దీపాలు వెలిగించవచ్చుట, మీరు అద్భుతం ఏమిటో నాకు చూపించాలి, పాడాల్సిందే అని. ఈయన బాధ ఏంటంటే, తాన్సేన్కి దీపక రాగంతో తనకి ఒక విరుగుడు రాగం ఉంటుందట. ఈయన అందుకని పాడలేను అన్నట్టుగా చెప్పాడు. కానీ అక్బర్కి నచ్చల. సభలో ప్రస్తావించిన తర్వాత, తాన్సేన్ మీ మాట వినలేదు అంటారు కదా అందరూ. అవును అవును. అయితే ఆ బీర్బల్ కనుక్కున్నాడు, ఏమిటి అన్నాడు. ఏమిటి అంటే, ఈ దీపక రాగంతో ఒక సమస్య ఉంది, దీపాలు వెలుగుతాయి కానీ గాయకుడికి విపరీతంగా ఒంట్లో కడుపులో మంట వచ్చేస్తుంది. ఓహో. అది ఉపశమించాలంటే దానికి రివర్స్ విరుగుడు రాగం ఉంది, మేఘమల్హార్ రాగం. దీపక రాగం పాడిన తర్వాత మేఘమల్హార్ పాడాలి. ఆ రాగాన్ని ఆలపిస్తే కనుక చల్లబడుతుంది. పాడు, ఇంకేముంది అన్నాడు బీర్బల్. నాకు మేఘమల్హార్ రాదు, ఆ సమయంలో నేను అది నేర్చుకోలేదు, ఆ రాగం రాకపోవటం వల్ల నేను దీపకం మొదలు పెడితే నేను ఇబ్బంది పడతాను. కానీ ఇప్పుడు ప్రభు ఇన్సిస్ట్ చేస్తున్నాడు కదా, పాదుషా ఇన్సిస్ట్ చేసేటప్పుడు ఇక ఏం చేయలేకపోతాను. అవును. ఇక తప్పనిసరి పరిస్థితి అయ్యి తాన్సేను ఆ దీపక రాగం పాడడానికి ఒప్పుకున్నాడు. ఓకే. పెద్ద బంచులుగా అన్ని దీపాలు అరేంజ్ చేసి నూనె పోసి ఒత్తులేసి సిద్ధంగా ఉంచారు. అది దాదాపుగా గంటన్నర పాడగలిగే రాగం అట. ఎన్ని విసురులో మనకి సౌత్ ఇండియన్ మ్యూజిక్ వేరు, నార్త్ ఇది వేరు కదా. హిందుస్థానీ సంగీతంలో బోల్డ్ అన్ని వరసలు ఉంటాయి, బోల్డ్ అంత ఆలాపనలు ఉంటాయి, చాలా ప్లీజింగ్గా ఉంటుంది. అది వేరే కథ. దాంట్లో పెద్ద సంగీతం సాహిత్యమే ఉండక్కర్లా, రాగప్రస్తారాలే రుచికరమైనవి అవి. మనకి సాహిత్యం కూడా ఉంటుంది, మన సంగీతంలో సాహిత్యం ఉంటుంది, అంతసేపు ఉండవు మనకి. కర్ణాటక మ్యూజిక్లో కూడా రాగప్రస్తారాలు ఉంటాయి, ఇందులోను కూడా ముందుకి వెనక్కి వెళ్ళేవి చాలా ఉంటుంది కదా. మనోధర్మ సంగీతం అంటారు. ఆలపించటము, రాగాన్ని పదే పదే ఆలపించడం విశేషంగానే ఉంటాయి. వాళ్ళ తరహా వేరు. అది మొత్తానికి రాగాలాపన చేసాడు. ఏదో చిన్న సాహిత్యం ఉంటే అది కూడా పాడాడు. అసలు ఎంత ఉత్తేజితమైపోయిందోట సభ, అంత ఉర్రూతలోకిపోయింది సంగీతంలో. మహాద్భుతంగా ఉంది. జనాలు ఎంత ఎక్సైట్ అయిపోయారట. చివరికి దీపాలు కూడా వెలిగినాయి, మొత్తం దీపాలన్నీ వెలిగినాయి. కానీ ఆ పాట పాట పూర్తయ్యేసరికల్లా తాన్సేన్ మొహమంతా నల్లబడిపోయి, గొంతు పిడచకట్టుకుపోయి పక్కకు పడిపోయాడు. అయ్యో ఈయనకేదో వచ్చిందని సరే వైద్యుడిని పిలిపించారు. ఏవో శైత్యోపచారాలు, అతి వేడి ఆ దీపక రాగం, ఆ వేడికి ఏదో చేశారు ఉపశమనం. బాగా ఉపశమనం జరగల. ఆ మొహం నల్లగా అయిపోయింది, స్కిన్ అంతా నల్లబడిపోయింది, కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి, జ్వరం వచ్చినట్టుంది, గొంతు మంట, కడుపులో మంట, ఒళ్ళంతా సర్వాంగాల్లోనూ మండుతున్నట్టుగానే భావన. సరే ఏదో శైత్యోపచారాలు చేశారు, గంధం పట్టి వేశారు, అరిటాకులు కప్పారు, తమలపాకులు తెప్పించారు, అక్కడి నుంచి కలువు పువ్వులు అవి చేశారు, విసనకర్రలు కూడా తామర ఆకల విసనకర్రలే చేయించారు. ఏం చేసినా ఉపశమనం లేదు, పూర్తిగా తగ్గలా బాధపడుతూనే ఉన్నాడు. కొంత మంట తగ్గింది వీటితోటి. అక్కడి నుంచి సరే ఏమన్నారు, కొంతమంది సలహా చెప్పారు, ఈయన కొంచెం నదీ తీరానికి పంపిస్తే, చల్లగాలికి నదీ తీరంలో కనుక ఉంటే కొంచెం
తగ్గొచ్చు. తగ్గచ్చు అన్నారు. అప్పుడు నదీ తీరం ఏమనుకున్నారు, ఈ ప్రాంతాలు కాకుండా ప్రశాంతంగా కూడా ఉండాలి, ఆయన ఒక్కడే ఉంటే ఏదో మెల్లిగా ఆ రాగం ఈ రాగం పాడుకుని స్థిమితంగా ఉంటాడని ఏం చేశారు, అప్పట్లో వీళ్ళు గుజరాత్ రాష్ట్రాన్ని జయించే ఉద్దేశంలో ఉన్నారు. ఉమ్, ఆ ప్రాంతంలో సాబర్మతి నదీ తీరానికి పంపించారు. అక్కడ నది ఉంది కదా, అవును. అది చల్లగా ఉంటుంది అక్కడ. అక్కడికి పంపారు. పంపితే ఈయన ఆశ్రమంలో అట తిరుగుతూ ఉండేవాడు. ఆశ్రమం అంటే అది ఆ నదీ తీరంలో ఏదో ఒక కుటీరం లాంటిది ఏదో వేసి ఇచ్చారు ఆయనకి. ఫ్యామిలీ కూడా ఉండుంటుంది. అప్పట్లో ఏంటంటే ఈ మన ఏమన్నాళ్ళు వెళ్ళి మొఘల్స్ గుజరాత్ను కూడా జయించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఓకే. కొంత మేర జయించారు కూడా. అయితే ఈయన ఈ నదీ తీరంలో తిరుగుతూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళని చూస్తుండేవాడు. పొద్దున్నే నీళ్లు మోసుకుని వచ్చి నదికి వచ్చి నీళ్లు పుచ్చుకుని వెళ్తుండేవాళ్ళు. ఈ మోసుకెళ్తున్న వాళ్ళల్లో 2 అమ్మాయిలు కనపడ్డారు ఈయనకి. పెళ్ళిళ్ళైన పిల్లలే, 2 ఆడపిల్లలు. ఈయన ఒక పక్కన అట్లా సోలిపోయి నిద్రపోతున్నట్టుగా కూర్చున్నాడు. ఈ వెళ్తున్న అమ్మాయిలు ఇద్దరు అక్క చూడవే, ఈయన దీపకరాగం దెబ్బకు పడిపోయినట్టున్నాడు, ఎంత మాడిపోయినాడో మనిషి అనేసరికల్లా ఉలిక్కిపడ్డాడు. ఇంటి దీపకరాగం అంటున్నారండి. ఆ రెండో అమ్మాయింది, వద్దు వద్దు, మనం ఎవరితో మాట్లాడకూడదు, మనకెందుకే వీళ్ళ గోల, పద వెళ్ళిపోదామని తీసుకుపోయింది. అక్క చెల్లి ఇద్దరు వెళ్ళిపోయారు. రెండో రోజు చూశాడు. చూసి ఆ అమ్మాయిని పట్టుకున్నాడు ఈయన. అమ్మాయి మీరేదో దీపకరాగం అన్నారు, మీకు ఎట్లా తెలుసు? నాకు దీపకరాగం వల్ల ఇబ్బంది వచ్చిందని అంటే, మా అక్కయ్య బాగా పాడుతుందండి, మా అక్క బ్రహ్మాండంగా పాడుతుందండి, మా చెల్లెలు కూడా పాడుతుందండి అంది రెండో ఆవిడ. అని దీపకరాగం వల్లే మీకు ఇట్లా వచ్చింది, దీనికి మేఘమల్హార్ రాగం దీని విరుగుడు, మీకు తగ్గిపోతుందండి అని మేఘమల్హార్ పాడుకోండి అని అనేసరికి, నాకు మేఘమల్హార్ రాదమ్మా, నాకు రాదు, మీకు వస్తే మీరు పాడతారా, నాకు ఈ ఒంటి బాధ తగ్గుతుందన్నాడు. ఈ లోపల సరే ఆ మాటలు పెరిగేసరికల్లా ఈయన మెల్లిగా నేను తను తాన్సేన్ అని అక్బర్ పాదుషా ఆస్థాన గాయకుడిని అనగానే వీళ్ళిద్దరూ తెల్లబోయారు. ఏమిటి మన రాష్ట్రాన్ని ఆక్యుపై చేయడానికి వస్తున్న వాడి తాలూకు వాళ్ళని గబగబా వెళ్ళిపోయారు. హెల్ప్ చేయలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే 2 అమ్మాయిల్లో పెద్ద అమ్మాయి పేరు తానా, రెండో అమ్మాయి పేరు నానా. తానా నానా అన్నమాట. 3-4 రోజులు వాళ్ళు ఇంకా రాలా. 4 రోజులు రోజు వెయిట్ చేశాడు ఈయన ఆ చెరువు దగ్గర, నది దగ్గర ఉండి 5-6 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకున్నాడు. అమ్మ ఎంతో బాధపడుతున్నాను, నదీ తీరం, ఇది అవకాశం బాగుంది, పాడండి అమ్మా అని అడిగాడు. అడిగితే మీరు ఎవ్వరికీ చెప్పకూడదు మేము మీ దగ్గర పాడామని, కేవలం మీకు సహాయం చేయడానికి ఈ 4 రోజుల నుంచి ఆలోచిస్తున్నాము, ఎవరికీ చెప్పకుండా ఉంటామంటే పాడతామన్నారు. అనేసరికల్లా సరే అని అన్నాడు. సరేనంటే నదీ తీరంలో తెల్లవారుజామున రేపు పొద్దున్నే రండి పాడతామని, రేపు పొద్దున్నే తెల్లవారి 4 గంటలకల్లా వాళ్ళు వచ్చేసి అక్కా చెల్లి ఇద్దరు మేఘమల్హార్ రాగం పాడారు. మేఘమల్హార్ పాడితే మబ్బులు వచ్చి వాన వస్తుందట, ఆ రాగ లక్షణం అనమాట. కొద్దిగా తెలిమబ్బులు వచ్చి కొంత వాన పడింది. ఈయనకి ఆ లోపల మండిపోతున్న దీపక రాగం తాలూకు ఆలాపన వల్ల వచ్చిన మంట అంతా తగ్గిపోయింది. పిచ్చి నల్లగా అయిపోయిన మొహం అంతా రంగు మారి లేత రంగుకు వచ్చేసింది. ఎంత సంతోషించాడో. సంతోషించి వాళ్ళిద్దరికి ఏవో బహుమతులు ఇవ్వబోయాడు. వాళ్ళు మేము పుచ్చుకోమండి, ఇది మాకు మా రాష్ట్రానికి విరుద్ధము, మీరేమో అక్బర్ పాదుషా ఆస్థాన గాయకులు, మీకు అంతా డబ్బు అక్కడి నుంచి వస్తుంది, మొఘల్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే మాకు పనికిరాదు, మేము వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఏమైంది, ఈయన ఆరోగ్యం చేకూరిన తర్వాత ఏముంది, ప్రభు దర్శనం చేయాలనుకుంటారు కదా సహజంగా, వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత మామూలుగా ఎటైపోయాడు. వాళ్ళేమో అందరూ ఎట్లా తగ్గింది అంటే అతను ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే కొంతమంది ఏమన్నారు, రాజుగారికి చెప్పారు, తాన్సేన్ భలే తెలివైన వాడండి, మీ దగ్గర దీపక రాగం పాడాడా, అనారోగ్యం వచ్చిందని సెలవు పెట్టి 4 నెలలు సాబర్మతి దగ్గర గడిపేశాడు, అతనికి వచ్చు మేఘమల్హార్, మన దగ్గర పాడితే ఏముంది, ఇది 2 కనపడతాయి, మీరు ప్రతిసారి పాడిచ్చేస్తారు, తనకి రెస్టు దొరకదు, అందుకని ఈ 4 నెలల విశ్రాంతి, మీరు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన డబ్బు ఇవన్నీ వాడుకుని గుజరాత్ వెళ్ళి హాయిగా రిలాక్స్ అయ్యి వచ్చాడు, సంవత్సరానికి సెలవుల్లాగా 4 నెలలు సెలవులు పుచ్చుకొచ్చాడు అని పుట్టించారు. ఇలా పుట్టించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. పుట్టించేసరికి అక్బర్ నిలదీశాడు తాన్సేన్, నీకు ఎట్లా తగ్గిందో చెప్పంటే అక్కడ ఎవరో పాడారు అని చెప్పాల్సి వచ్చింది. చెప్పాల్సి వచ్చేసరికల్లా ఇక ఆ పాట నేను వినాల్సిందే అని పట్టుకున్నాడు. అయ్యో, వినాల్సిందేనంటే ఇంక ఏం చేస్తారు,
ఆ, వాళ్ళు ఆ స్త్రీలటి వాళ్ళు పెద్దగా ఇష్టపడకపోవచ్చు అంటే ఆయన ఒప్పుకోలేదు. ఉమ్, మనం దాన్ని జయించబోతుంటే, గుజరాత్ మన కైవసం అయిపోతుంటే, మన పాలనలో ఉన్నవాళ్ళు మనకు కాకపోతే ఎవరికి వినిపిస్తారు పాట? ఏమైనా సరే ఆ సంగీతం వినాల్సిందేనన్న. మళ్ళీ అడిగారు, మేఘమల్హార్ పాడితే మబ్బులు వచ్చి వాన వస్తుంది కదా అని అడిగాడు. అడిగితే వస్తుందన్నాడు తాన్సేన్. అబద్ధాలు చెప్పలేరు. ఉమ్. అసలు ఇలా పాండిత్య ప్రకర్ష ఉన్నవాళ్ళు అసలు చెప్పకూడదు చెప్పలేదు. అబద్ధం. అదేలేండి. సరస్వతి కటాక్షం ఉన్నవాడు అబద్ధం ఆడకూడదు కదా. ఉమ్, అవునన్నాడు. నీకోసం వాళ్ళు పాడిన రోజున వాన వచ్చిందంటే వాన పడింది అన్నాడు. అయితే ఆ వాన పడేది నేను చూడాలి. దీపాలు వెలిగించేది నువ్వు చూపించావు, వాన పడేది వాళ్ళు చూపిస్తారని ఇక తాన్సేన్ ఎంత బతిమలాడినా అక్బర్ వినలా. ఆయన్ని ప్రొవోక్ చేసేవాళ్ళు ఆయనకి ఉన్నారు. అక్కడి నుంచి మొత్తం మూకుంబడిగా ఆస్థానం అంతా వెళ్ళిపోయింది అక్కడికి. అక్కడ వాళ్ళకి కబురు చేశారు, ఇట్లా అక్బర్ పాదుషా వీళ్ళందరి ముందు పాడాలి అని. అమ్మాయిలు ఇద్దరు పాపం ఏం చేస్తారు, సరే పెద్ద సభ అది అరేంజ్ చేశారు. ఒప్పుకున్నారు వాళ్ళిద్దరు కూడా. ఒప్పుకున్నారు. ఇంకా వేరే దారి లేదు, గత్యంతరం లేదు పాపం. గత్యంతరం లేక సరే పాడతామన్నారు. సరే పాట అయిపోయింది. పాట వర్షం అయిపోయింది. పడిందండి. అసలు వాన పడుతోంది. వాన అన్ని చోట్ల మబ్బులు మూసుకొచ్చేసినాయి. అక్కడో జల్లు వర్షపు వాసన, వర్షపు గాలి వస్తుంది. ఈ అమ్మాయిలు ఇద్దరు లేచి నిలబడి సభకు ఒక నమస్కారం చేసి ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని కెవ్వమని కేక పెట్టి పడిపోయారు. ఏమైందో తెలియలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇంతలో వాళ్ళ భర్తలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉత్తరం రాసి పెట్టి వచ్చారు. ఏమిటంటే, ఇంతమంది మగవాళ్ళ ముందు పాడి మళ్ళీ మేము సంసారంలో ఉండలేము, అయ్యో. పురుషుల ముందు పాడకూడదు. అప్పటి కాలం అది. ఆ, తాన్సేన్ ఒక్కడికి మేలు చేయాలని, ఆయన జబ్బుతో తీసుకుంటాడని ఆయన కోసం చేసినందుకు ఇట్లా ఇంతమంది మగవాళ్ళ మధ్యలో కూర్చుని పాట పాడవలసి వచ్చింది. ఆహా. కాబట్టి ఇంకా జీవించి ఉండదలుచుకోలేదు, ప్రాణత్యాగానికి సిద్ధపడే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నామని ఇద్దరు చెరుకో కత్తితోటి పొడుచుకుని చచ్చిపోయారు. వాళ్ళు అయ్యయ్యో. విపరీతంగా దుఃఖించాడు తాన్సేన్. అక్బర్ కూడా చాలా బాధపడ్డాడు, అయ్యో వీళ్ళకి అన్యాయం జరిగింది. కానీ ఆ వింత చూడాలని ఉంది. ఆయన బుద్ధి పుట్టింది. వాళ్ళు చచ్చిపోయినా సరే ఉమ్, ఈ వచ్చిన ఆస్థానంగా వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు కదా, మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరూ సిగ్గుపడి బాధపడ్డారు. కానీ ఇంకా అమ్మాయిలకి వీళ్ళు చేయగలిగే న్యాయం ఏం లేదు. ఆ భర్తలిద్దరికి ఏవో గవర్నమెంట్ ఏం చేస్తుంది అదే కదా చేస్తుంది. అంతేగా. తాన్సేన్ మాత్రం చాలా దుఃఖపడి చాలా రోజులు పాడలేదట. పాడక అలా ఆలోచిస్తూ ఉండిపోయి ఏం చేశాడట, తన సంగీతంలో ఓం అని వచ్చినప్పుడు ఓం తానా నానా అంట మొదలుపెట్టాడు. ఓంకారానికి బదులుగా తానా నానా అని చేర్చాడు సంగీతంలోకి. వాళ్ళిద్దరు తోమ్ తానా నానా అంటారు. తానా నానా వీళ్ళనమాట. ఆ తానా నానా రెండు పదాలని తన రాగ ప్రస్థారంలో ఎక్కడ ఓంకారం పలకాల్సి వస్తుందో ఓ పలికినప్పుడల్లా తానా నానా అని చేర్చాడు. తాన్సేన్ కాలం నుంచే ఈ హిందుస్థానీ సంగీత ప్రస్థారాలలో తానా నానా చేరినాయి. అవి ఈ ఇద్దరు అమ్మాయిలు. ఆయనకి ప్రాణాన్ని రక్షించి అనారోగ్యాన్ని తగ్గించినందుకు వాళ్ళకి ఈయనిచ్చిన బహుమతి ఏంటి, మరణం. ఆయన ఏం చేశాడంటే సంగీతంలో అజరామరంగా ఉండిపోయాడు. అక్కడ వాళ్ళు ఎక్కడైతే అమ్మాయిలు ఉండిపోయారు, ఎక్కడైతే అమ్మాయిలు ఇద్దరు ప్రాణత్యాగం చేశారో అక్కడ ఒక సంగీతాలయం కూడా కట్టించాడు. సంగీతాలయం పోయింది, తాన్సేను పోయాడు. కానీ తన నాణాలు మాత్రం అలాగే ఉండిపోయినాయి. అలా చేరిందట. కథ బాగుంది కదా. భలే ఉంది రమ్మగారు. ఏదో పాత పుస్తకంలో దొరికింది, భలే సేకరించారండి. బుక్ దొరికింది ఒకటి అందులో. అద్భుతం. మీకు ఇలాంటి మంచి మంచి పుస్తకాలు దొరకాలి. నమస్తే రమ్మగారు. నమస్తే.